హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 52వ రోజు అండి. పాంధీ వసతి గృహంలో దినేష్ బాబు నాతో పాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుని దర్శించడానికి అతన్ని రమ్మని చెప్పి ఆహ్వానించినప్పుడు అతను ఇలా అంటున్నాడు: నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంబంధించిన విషయాల్లో మనం ఇంతవరకు అర్థం చేసుకునేవి ఎన్నో ఉంటాయి. వాటి గురించి అన్వేషించకపోతే మానవుడు తన వాస్తవ సత్యానికి దూరం అవటం జరుగుతూ ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. అప్పుడు మిత్రమా, మా గురువుగారైన శ్రీ యుక్తేశ్వర గారు నీకు ఒక క్రియాయోగ దీక్ష ఇస్తారు. అది దివ్యమైన ఆంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే సంక్షోభాలని అణచివేస్తుంది అన్న. ఆ వేళ సాయంత్రం దినేష్ నాతో పాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంతగానో ఆధ్యాత్మిక ప్రశాంతత లభించిందంటే అప్పటి నుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావటం ఎక్కువైపోయింది. నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లర మల్లర పనులు మన గాఢమైన అవసరాలను తీర్చలేవు. ఎందువలనంటే మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర గారి మాటల వల్ల దినేష్కు అశాశ్వతమైనటువంటి జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైనటువంటి ఆత్మను తనలో అన్వేషించాలని ప్రేరణ కలిగింది. నేను దిజేన్ ఇద్దరం కూడా శ్రీరాంపూర్ కాలేజీలో బిఏ కోర్స్ చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్ళేవాళ్ళు. అలా అలవాటైంది మాకు. మేము ఆశ్రమానికి దగ్గర పడుతుండగా శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండటం మేము తరచుగా చూస్తుండేవాళ్ళం. ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికీ ఆశ్రమ వాసుల్లో ఖనాయ్ అనే విద్యార్థి మాకు ఎదురుపడి ఎంతో నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు. గురుదేవులు ఇక్కడ లేరు, అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది. ఆ మర్నాడు గురుదేవుల దగ్గర నుంచి నాకు పోస్ట్ కార్డు వచ్చింది. నేను బుధవారం ప్రొద్దున కలకత్తాలో బయలుదేరుతున్నా. నువ్వు దిజైన్ పొద్దున 9 గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి వచ్చి కలుసుకోండి అని చెప్పి రాసి ఉంది. బుధవారం ప్రొద్దున సుమారు 8:30కు శ్రీ యుక్తేశ్వర గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి నా మనసులో పదే పదే మెరిసింది. నాకు ఇక్కడ ఆలస్యం అయింది, 9 గంటల బండికి రాకండి అని చెప్పి ఆ మెసేజ్. అప్పటికే బయలుదేరటానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దిజైన్కు ఈ కబురు చెప్పాను. నువ్వు నీ అంతఃప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా హేళన ధ్వనించింది. గురువుగారు రాసిన దాన్ని నమ్ముతాను నేను అన్నా. నేను భుజాలు ఎగరేసి నిశ్చింతగా కూర్చున్నాను. దిజైన్ కోపంగా గొణుక్కుంటూ గుమ్మం దాటి దభీమని తలిపేశాడు. గది కొద్దిగా చీకటిగా ఉండటం వల్ల నేను వీధి వైపు కిటికీ దగ్గరికి జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశిస్తుంది. కిటికీ ఇనుప సువ్వలు పూర్తిగా మాయమైపోయాయి. మిరుమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో శ్రీ యుక్తేశ్వర గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది. ఆశ్చర్యంతో అదిరిపడ్డా. కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయిక పద్ధతిలో నేను గురుదేవుల పాదాలకు గౌరవపురస్కారంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షకులు ముట్టుకున్నా. ఈ జత నాకు తెలిసినవే. కాషాయ రంగద్దిన క్యాన్వాస్తో చేసినవి ఆ పాదరక్షకులు. దాని అడుగు భాగం తాళతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయ రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బూట్ల మీద గరుకుతాను, వాటిలో ఆయన కాలివేళ ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగులుతుంది. ఒక్క మాట నోట పెగలటానికి కూడా వీలు కానంతగా కొయ్యబారి లేచి నుంచొని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తేరిపారి చూశాను.
నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు చాలా సంతోషించాను. గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా చాలా స్వాభావికంగా ఉంది. ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తయింది. 10 గంటల బండిలో శ్రీరాంపూర్లో దిగుతాను అన్నారు. ఆ మాటలకు నేను ఇంకా తెల్లబోయి మోగగా చూస్తుంటే శ్రీ యుక్తేశ్వర గారు ఇంకా ఇలా అన్నారు. ఇది నా ఛాయారూపం కాదు, నా రక్త మాంసాలతో నిండి ఉన్న నిజరూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ. నన్ను స్టేషన్లో కలుసుకో. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి దుస్తుల్లోనే నీకు ఎదురు రావటం నువ్వు దిజైన్ చూస్తూ ఉంటారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు వెండి మరచెంపు పట్టుకొని వచ్చే చిన్న కుర్రవాడు, అది కూడా గమనించండి. మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తల మీద 2 చేతులు పెట్టారు. తదాస్తి అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన ఒక మర్మధ్వని విన్నా. ఆయన శరీరం క్రమంగా మిరుమిట్లు గలిపే కాంతితో కరిగిపోవటం మొదలైంది. చుట్టచుడుతున్న ఒక కాగితంలాగా మొదట ఆయన పాదాలు, కాళ్ళు అదృశ్యమయ్యాయి. ఆ తర్వాత మొండెం, తల. ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచినటువంటి వేళ్ల స్పర్శ చిట్ట చివరి దాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది. నా ఎదురుగా చువ్వల కిటికీ, పలసని ఎండా పొడం మినహా మరేమీ మిగల్ల. ఒకవేళ నేను భ్రమకు గురి కాలేదు కదా అని నన్ను నేను తర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను. కాసేపట్లో ముఖం వేలాడేసుకొని దిజైన్ గదిలోకి వచ్చాడు. గురువుగారు 9 గంటల బండిలో రాలా, 9:30 బండిలోనూ రాలా అంటూ మా స్నేహితుడు ముఖం చిన్నబుచ్చుకొని చెప్తున్నాడు. సరేలేరా, ఆయన 10 గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను డిజైన్ చేయి పుచ్చుకొని రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను. 10 నిమిషాల్లో నేను స్టేషన్లో అడుగుపెట్టాం. అప్పుడే బండి వచ్చి ఆగబోతుంది. బండి మొత్తమంతా గురుదేవుల దివ్య ప్రభతో నిండిపోయింది. అరుగు అక్కడ ఉన్నారు చూడు అంటూ ఆనందంతో గొంతెత్తి పలికాను. నువ్వలా కలగంటున్నావులే, డిజైన్ వెటకారంగా నవ్వాడు. మనం ఇక్కడే కాసుకొని ఉందాం అంటూ మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తయ్యేసరికి శ్రీ యుక్తేశ్వర గారు మాకు కంటపడ్డారు. కొద్దిసేపటి క్రితం నేను చూసినటువంటి బట్టలే వేసుకొని ఉన్నారు. వెండి మరచెమ్మ పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నమ్మశక్యం కాని విచిత్రమైన అనుభవంతో నాలో ఒక భయం కూడా ఒక అలలా నాలో వ్యాపించింది. భౌతికవాద పూరితమైనటువంటి 20వ శతాబ్దం నా నుంచి జారిపోతున్నట్లు అనిపించింది. యేసుక్రీస్తు సముద్రం మీద పీటరకు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి వెళ్ళిపోయానా అనిపించింది. ఆధునిక యోగి క్రీస్తు, శ్రీ యుక్తేశ్వర గారు, దిజేను, నేను నోట మాట లేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ మా స్నేహితుడి వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. నీకు కూడా ఒక వర్తమానం పంపాను దిజేన్, కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు. ఆ మాటలతో దిజేన్ మౌనం వహించాడు. కానీ నా వైపు అనుమానంగా వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తర్వాత నేను మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజీకి వెళ్ళిపోయాం. దిజేన్ వీధిలోనే ఆగిపోయాడు. అతనిలో అణువణువు నుంచి నా మీద క్రోధం పెరుగుతుంది. అయితే గురువుగారు నాకు వర్తమానం పంపారన్నమాట. అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు. మరి దీనికి నీవేమి సంజాయిషి చెప్పుకోవాల్సిందే. నీ మనస్సు అనే అర్థం, గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఉగిసలాడుతుంటే నేనేం చేయగలను అంటూ ఎదురు ప్రశ్న వేశాను. ఆ మాటలతో దిజైన్ మొహంలో కోపం ఎగిరిపోయింది. నువ్వు చెప్పేది అర్థమైందిలే అంటూ ఎంతో పశ్చాత్తాపంతో అన్నాడు. కానీ దయచేసి ఒక్క సంగతి వివరంగా చెప్పు. వెండి చెంపు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది? ఆ రోజు ప్రొద్దున బోర్డింగ్ హౌస్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైనటువంటి విషయం మా స్నేహితుడికి చెప్పాను. నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజీ రానే వచ్చింది. మన గురువుగారి శక్తుల గురించి,
నేను ఇప్పుడు విన్న వృత్తాంతాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా వట్టి చిన్నపిల్లకాయల బడే అనిపిస్తుంది అన్నాడు దిజేన్. మిత్రులారా, నేను ఇంతవరకు రాసిందంతా గడ్డిపరక కన్నా విలువైందేమీ కాదని నాకు వెల్లడైనటువంటి విషయాలు తెలియపరిచాయి. ప్రసిద్ధుడైన సెయింట్ థామస్ ఎక్వినాస్ సమ్మా థియోలాజియా అన్న గ్రంథం పూర్తి చేయమంటూ తన ఆంతరంగిక కార్యదర్శి మనసు పడుతూ చేసిన విన్నపాలకు ఆయన ఇచ్చిన సమాధానం ఇది. 1273లో ఒకనాడు నేపుల్స్ చర్చిలో సామూహిక ప్రార్థన జరుగుతూ ఉండగా సెయింట్ థామస్కు గాఢమైన ఆత్మజ్ఞానం అనుభూతమైంది. ఆ దివ్య జ్ఞాన మహిమ ఆయన ఎంత ఆనందభరితుని చేసిందంటే అప్పటి నుంచి ఆయన బౌద్ధికమైన తర్క వితర్కాల మీద కూడా ఏమాత్రం ఆసక్తి చూపించాల. అలాగే సోక్రటీస్ మాటలు కూడా గమనించండి. నా మట్టుకు నాకు తెలిసిందల్లా నాకేమీ తెలియదని. మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో సవరించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.